మెజారిటీ ఆఫ్ ద డాక్టర్స్ చాలా మంచి వాళ్ళండి. వాళ్ళు చాలా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు. మీరు చూస్తుంటారు క్లాస్లో టాపర్స్ మాత్రమే ఎంబీబీఎస్లో సీట్లు వస్తాయి. వాళ్ళు 10 సంవత్సరాలు కష్టపడి బయటకు వస్తారు. చాలామంది డెడికేటెడ్, సిన్సియర్, హార్డ్ వర్కింగ్, మంచి ఎథికల్ వాల్యూస్ ఉంటాయి. ఎవరు కానీ మేము డాక్టర్స్ పేషెంట్ చనిపోవాలని మేము అనుకోము. తప్పకుండా పేషెంట్ మంచి కావాలని చెప్పి 24 గంటలు మేము ఫ్యామిలీ లైఫ్ని సాక్రిఫైస్ చేస్తాం, పర్సనల్ లైఫ్ని సాక్రిఫైస్ చేస్తాం, చేసి పేషెంట్ మంచి చేయడానికి ప్రయత్నిస్తాం. ఖర్చుతో కూడుకున్న పని ఉంటుంది. అయితే ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తుందంటే ఇంత మంచి పేషెంట్స్, ఇంత సీరియస్ ఉన్న పేషెంట్ కూడా మంచిగా చేసి డబ్బులు కట్టుమనేసరికి గొడవలు వస్తాయి. గొడవలన్నీ డాక్టర్స్ మీద, హాస్పిటల్స్ మీద ఇప్పుడు వైలెన్స్ ఎందుకు పెరిగింది అనుకుంటున్నారు? మీరు పేపర్లో చూస్తుంటారు కదా, హాస్పిటల్ డిస్ట్రాయ్ చేస్తున్నారు, డాక్టర్స్ ఆల్మోస్ట్ ఎంత గ్రీవియస్ ఇంజరీస్ చేస్తున్నారంటే అలా జరుగుతుంది, ఆ పరిస్థితి జరుగుతుంది. అందుకని ప్రజలు డాక్టర్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ద సొసైటీ. వాల్యూస్ అనేది మన ఎంటైర్ సొసైటీ లోపల తగ్గిపోతున్నాయి. అందులో డాక్టర్ కూడా, మేము కూడా ఒక పార్టే కదా. తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రజలు అర్థం చేసుకోవాలి. తర్వాత డాక్టర్స్ కూడా నేను ఇచ్చే సలహా ఏంటంటే ప్లీజ్ హ్యూమన్ టచ్ అనేది చాలా ఇంపార్టెంట్. మన దగ్గరికి అన్ని రకాల పేషెంట్స్ వస్తుంటారు, బీద ప్రజలు వస్తుంటారు, మిడిల్ క్లాస్ వాళ్ళు వస్తుంటారు. మనం కాస్ట్ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ ఇవ్వాలి సాధ్యమైనంత వరకు. అది ఇచ్చుకుంటూ ఈ డాక్టర్ పేషెంట్ రిలేషన్స్ని మనం ఇంప్రూవ్ చేయాలి. ఎలాగా? నేను ఇచ్చే సలహా అందరికి, ముఖ్యంగా యంగ్ డాక్టర్స్కి ఏంటంటే లెట్ us ట్రావెల్ an extra mile, let us take an extra step to improve డాక్టర్ పేషెంట్ రిలేషన్షిప్స్. ట్రస్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నువ్వు ట్రస్ట్ అనేది పేషెంట్కి నమ్మకం ఉన్నట్టుండే మన డాక్టర్స్ మీద, వాడు మనం ఏం చెప్తే అది చేస్తాడు.